వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు కాపులంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కన్నం నరసింహారావు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేమంతా కూటమికి మద్దతు తెలపాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బీజేపీ, జనసేన, టీడీపీలకు చెందిన ఉత్తర నియోజకవర్గ నాయకులంతా కలిసి సమావేశం నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కాపులకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని, కూటమి అధికారంలోకి వస్తే కాపులకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అది మనకి చాలా జనసేన వారిని దాదాపుగా 10,000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా పెద్దగా మనకి ఉపన్యాసాలు అవి కూడా ఉండవు. విష్ణుకుమార్ బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విశాఖ నార్త్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా విశాఖ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీభర్త గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మా విశాఖపట్నం జిల్లా నార్త్లో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ ఈ యొక్క కేటీపీ ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. నార్త్లో ఉన్నటువంటి కాపులంతా కూడా మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి సపోర్ట్ చేయడానికి, అదేవిధంగా కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన శ్రీభర్త గారికి సపోర్ట్ చేయడం కోసం మేమంతా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే జనసేన అధినేత పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. కాపులంతా కూడా పెద్దన్న పాత్ర పోషించి మిగతా వారిని అందరినీ కూడా కలుపుకొని పోయి కూటమి గెలుపుకి అందరూ కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేమంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క 2024 ఎన్నికల్లో కూటమి గెలుపుకి కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు అందరూ కూడా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ కూడా కాపులకి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ యొక్క ప్రాధాన్యత మనం నిలుపుకోవాలంటే ఖచ్చితంగా కూటమి గెలుపుకి అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా వక్తలంతా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ నియోజకవర్గంతో పాటు విశాఖపట్నం జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు.